టీఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. భైంసాలోని పూలేనగర్లో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 86 బైకులు, 3 కార్లు, 2 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనదారులు ప్రతి ఒక్కరూ తమ వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలని పోలీసులు సూచించారు. పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పోస్టర్ కలకలం సృష్టించింది. మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాల పేరుతో వాల్ పోస్టర్స్ వెలిశాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలడంతో జోగి అనే మహిళ కాలు నుజ్జునుజ్జైందని పోస్టర్లలో ఆదివాసీ సంఘాలు ఆరోపించాయి. తమ ఉనికి కాపాడుకునేందుకు అడవుల్లో మావోయిస్టులు మందు పాత్రలు పెట్టి సాధారణ పౌరులను బలి తీసుకుంటున్నారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా కిల వనపర్తి గ్రామంలో పోలీసులు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు గ్రామస్తులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, క్రమశిక్షణతో చదువుకోవాలని సీఐ కృష్ణ సూచించారు. రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగా బేగంపేట బస్తీ దవాఖానా సిబ్బంది మంత్రి సీతక్క స్టాఫ్ కి ప్రజాభవన్లో రక్త పరీక్ష నిర్వహించారు. రక్త పరీక్షల కోసం మంత్రి సీతక్క శాంపిల్స్ ఇచ్చారు. బస్తీ దవాఖానాలపై ప్రజలకు మరింత నమ్మకం పెరిగేలా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మంత్రి సీతక్క సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో అక్రమంగా సంపాదిస్తున్న 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు బృందంగా ఏర్పడి హైదరాబాద్ కేంద్రంగా బెట్టింగులు పెట్టి ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. అదే ఆన్లైన్ గేమ్ యాప్ లింక్స్ ఇతరులకు పంపుతూ వచ్చే డబ్బులతో జల్సాలకు అలవాటు పడ్డారు. సుల్తానాబాద్ లో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా సుమారు 33 లక్షల నగదును పట్టుకున్నారు. నిందితుల నుంచి నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిరుద్యోగులు టీజీపీఎస్సీ ముట్టడిపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. హామీలు ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ తీరుకు నిరసనగా డిమాండ్ల సాధనే లక్ష్యంగా నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించడం హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సోకాల్డ్ ప్రజాపాలనలో శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు కూడా నిరుద్యోగులకు లేదా అని ప్రశ్నించారు.